సజీవ్ వాహిని వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన వందనాన్ని మరియు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మనందరం కలిసి ప్రారంభించుకోవడానికి ప్రారంభ ప్రార్థన ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఇదిగో రెక్కల క్రింద మీ బంగారు పాదం కింద మమ్మల్ని మీరు కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ రీతిగా కాన్కరర్స్ యూత్ మీట్లో మేమందరం జాయిన్ అవ్వి నీ యొక్క వాక్యాన్ని వినుటకు మేమందరం సిద్ధపడుతుండగా మా ఆత్మీయమైన నేత్రాలను మీరు తెరవమని, ఇదిగోనైనా నీ వాక్యాన్ని చెప్పబోడు నీ బిడ్డని శిలోచాట్ను మరుగుపరిచి ఏదైతే వాక్యాన్ని మీరు మాతో మాట్లాడినట్టున్నారో నైనా మా యొక్క హృదయాంతరంగాల్లో నైనా వాటిని నైనా మీరు నడిపింపచేసి ఆ రీతిగానైనా మా యొక్క జీవితాలను మేము వాక్యం అనే అర్థంలో చూసుకొని సరిచేసుకోవడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యం ఎక్కడెక్కడైతే వినబడుతుందో ప్రతి ఒక్క హృదయంతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ, ఇదిగనైనా మీకే సమస్త మహిమ గంత ప్రభావాలు ఆరోపించుకోనమని, అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం అంతయు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీరే కాచి కాపాడి సంరక్షించమని, ఆది అంతా మీరే అధ్యక్షత వహించమని ప్రార్థిస్తూ, సజీవ వాహిని మరింతగా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసే నామములో వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ దినానికై మనతో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో పాస్టర్ మధు ప్రణయ్ గారు ఉన్నారు. అన్న మనతో వాక్యాన్ని పంచుకుంటారు. ఓవర్ టు యు అన్న. మన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు క్రైస్తవం బట్టి సమయంలో సాయంత్రకాల సమయంలో సజీవాన్ని కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్స్ అందరినీ వాళ్ళ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంది. మనవికిలిగా ప్రేమిస్తూ మాత్రం మీ పరిస్థితులు బాధలు రోజు సాయంత్రకాల సమయంలో సజీవ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ వాక్యాన్ని బోధించడం ప్రస్తుత బిడ్డ గ్రూప్ ద్వారా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నట్లయితే మీరు పాల్గొన్నాను లైవ్లో ప్రస్తుత బిడ్డను దర్శించాను. స్వరాన్ని వినిపింపజేసి ప్రార్థిస్తూ ఏమైనా నువ్వు కాడి పోయిట ప్రార్థిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిస్తూ ఏసైలో పరిశుద్ధి దేవుని బిడ్డలారా సాయంత్రకాల సమయంలో ఈ రీతిగా ఇద్దరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కార్యక్రమం కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే పోస్ట్ అయిన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంటారు. మన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మటుకు చాలా విధానంలో దేవుని యొక్క సిలువను గూర్చిన వార్త అనగానే చాలా మందికి అది నచ్చట్లేదు. ఈ మధ్య బాగా అది పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది, విపరీతమైన దూరంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తుంటాం. ఎందుకు సిలువ యేసు ప్రభు అంటే వారికి ఆటంకము, దేవుని యొక్క సిలువ అన్న యేసు ప్రభు యొక్క మాటలన్న వారికి ఆటంకంగా ఉండిందంటే, మన దేవుని బిడ్డ మనలాంటి వారికి దేవుడి యొక్క రక్షణ తెలిసిన మనకు, దేవుని యొక్క శక్తి తెలిసిన మనకు, అది ఒక మనం పొద్దున్నే జిమ్ చేస్తే ఎంత బాడీకి ఎనర్జీ వస్తుందో ఆ రీతిగా శక్తినిచ్చేది. మనం బూస్ట్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో ఆ రీతిగా సిలువను గూర్చిన వార్త మన జీవితంలో అంతటి శక్తినిచ్చేదిగా ఉండేది. కానీ ఇప్పుడు మనం బయట విధానంలో ఉన్న వ్యక్తులను చూసినట్లయితే ఈ సిలువను గూర్చిన వార్త వారికి వెరితనం, అవహేళనగా, కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో హేళనగా, కొన్నిసార్లు కించపరిచినట్టుగా మాట్లాడుతుంటారు. ఇది ఎవరికంటే నాశనానికి దగ్గరగా అవబోతున్న వారికి, అంటే నశించిపోతున్న వారికి ఒక వెర్రితనంగా బయట మనకు కనపడుతుంది. కానీ రక్షింపబడుతున్న మనందరికీ దేవుని యొక్క శక్తి, అంటే ఒక స్టిరాయిడ్ ఎక్కించుకుంటే ఎట్లాంటి శక్తి వస్తుందో
అట్లా కణకణాల్లో, నరనరాల్లో, అవయవాల్లో దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క సిలువను గూర్చిన వార్త మనకు ఆ రీతిగా ఉంటుంది. ఇట్లా చూసినట్లయితే చాలా సార్లు మనం ఈ కాంట్రవర్సీ ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ లో బాగా ఎక్కువైపోయింది. ఈ యొక్క దేవుని యొక్క మాటల గురించి కానీ, లేకపోతే సిలువని గురించి కానీ, యేసు ప్రభుని గురించి గాని అయిష్టంగా, అవహేళనగా, ఆ, అమర్యాదగా మాట్లాడుతున్న వారు చాలా కోకొల్లలుగా మనకు కనిపిస్తుంటారు. వారిని చూసినప్పుడు మనకి రక్తం మరుగుతూ ఉంటుంది. యవన కాలంలో ఉన్న మనకి ఆ రక్తం మరుగుతూ ఉంటుంది. కానీ రక్తం మరగాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రక్తం మరగాల్సిన పని లేదు. కానీ ఓపికతో ఉన్నట్లయితే దేవుని యొక్క విధానంలో వారి జీవితంలో వారి నాశనానికి దగ్గర అవుతున్నారు కాబట్టి వారు అలా ప్రవర్తిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మీరు అనొచ్చు బ్రదర్, మరి సిలువ అలాంటి వ్యక్తులను శిక్షించదా, అలాంటి వ్యక్తులను సిలువ బుద్ధి చెప్పదా, వారికి గట్టి పనిష్మెంట్ ఇవ్వదా అంటే, సిలువ అనేది పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు, శిక్షించడానికి కాదు కానీ సిలువ అనేది రక్షించడానికి, సర్వ మానవాళిని రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి దేవుని పెట్టారు వారిని రక్షించడం. అందుకే సిలువ శక్తి, దేవుని యొక్క శక్తి ఆ రీతిగా మన ఎట్లా పనిచేస్తుంది. చాలా మటుకు ఎందుకు అలాంటి వారు దేవుని యొక్క శక్తిని తెచ్చుకొని రాలేకపోతున్నారు. అసలు సిలువ అంటే మన దేవుని బిడ్డల చాలా మటుకి ఎవరి కాలంలో ఉన్న బిడ్డలందరూ మనందరికీ సిలువ ఆ ధరించుకోవడం అంటే చాలా సార్లు మెడలో ధరించుకోవడం, లేకపోతే చాలా సార్లు మనము టీషర్ట్ల మీద అవి వేసుకోవడం, కొంతమంది టాటూస్ వేసుకోవడం, ఇలాంటి చేస్తూ ఉంటారు. సిలువను ధరించుకోవడం అంటే అది కాదు, కానీ మన హృదయంలో, మన జీవితంలో సిలువ విలువ తెలిసి ఉండాలి. చాలా మటుకు బయట మనం చూస్తుంటే ఈ సిలువను పెట్టుకొని కోవత్తులు ముట్టించి, అగరత్తులు ముట్టించి, దాని చుట్టూ తిప్పి దానికి ప్రదక్షిణలు చేసేవారు చాలా మంది కనిపిస్తారు. ఆ దాని గురించి మాట్లాడలేదు, ఒక ఈవెంట్ గురించి మాట్లాడలేదు. సిలువ అంటే ఓన్లీ గుడ్ ఫ్రైడే వచ్చే ఈవెంట్ గురించి మాట్లాడలేదు, కానీ నీ జీవితాన్ని రక్షించిన సిలువ, నీ జీవితంలో ఒక విలువ తెచ్చిన సిలువల గురించి నేను మాట్లాడాను. ఒక ఆకారం గురించి, ఆ 2 కట్టెల గురించి, 2 చెక్కల గురించి నేను మాట్లాడలేదు. ఆ దాని పైన ఉన్న యేసు ప్రభు వారు నిన్ను ఏ రీతిగా రక్షించారు, నన్ను ఏ రీతిగా రక్షించారో దాని గురించి, మన కొరకు దేవుడు ఏ రీతిగా బలియాగమయ్యారు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సిలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని బిడ్డలారా, రష్యా దేశంలో, రష్యా అనేది చాలా పెద్ద దేశం. పురాతన కాలంలో ఈ ప్రపంచాన్ని పరిపాలించిన వారిలో రష్యన్లు, పాంపే అనే ఒక గుంపు ఎవరైతే ఉన్నారో వారు ఈ సర్వ మానవాళి, ప్రపంచాన్ని వారు పరిపాలించేవారు. అందుకే రవి అస్తమించని రష్యా అంటారు. అంటే సూర్యుడు, రవి అంటే సూర్యుడు అస్తమించని ఒక రష్యాగా అలా పేరు కూడా. అంటే భారతదేశంలో సూర్యుడు సాయంత్రం కాగానే వెళ్ళిపోయి చంద్రుడు వస్తుంటాడు. కానీ రష్యా దేశము ఎలాంటిదంటే, అసలు ఆ సూర్యుడు ఇంక అస్తమించకుండా ఉండే అంత పెద్ద దేశంగా ఉంటుంది. కాబట్టి కాలానికి ఎవరు అతిథులు కాదు, కాబట్టి దేవుని ముందు, దేవుని కంటే ఎవరు సామ్రాట్లు కాదు. కాబట్టి ఏమైందంటే కాలక్రమేణా అవి తగ్గించుకుంటూ రాజ్యం అంతా చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి వచ్చింది. దాంట్లో గ్రీక్ మాట్లాడేవారు, లాటిన్ మాట్లాడేవారు, ఈ రోమన్స్ అంతా విచ్చలవిడైపోయి చిన్న రాజ్యాలుగా సామంత రాజులు ఎక్కడికి అయిపోయారు. రోజు ఆ సామంత రాజుల్లో ఉన్న, రష్యాలో ఉన్న ఈ వాళ్ళకంటే ఈ లాటిన్ మాట్లాడే వాళ్ళ రోమన్స్ కి, ఆ తర్వాత గ్రీక్ మాట్లాడే ఈ రోమన్స్ కి ఒకలాంటి విభేదాలు వచ్చిపోయి ఆ రాజ్యం మీద ఆ రాజ్యాలే యుద్ధాన్ని చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాన్స్టాంటినోపిల్ అనే ఒక రాజు, ఒక చక్రవర్తి, ఒక సార్వభౌమాధికారి అయిన ఒక వ్యక్తి ఆయన ఏం చేశాడంటే, వేరే తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి, తన రాజ్యాన్ని కొంచెం డెవలప్ చేసుకోవడానికి ఇతర రాజ్యముల పైన వెళ్ళాడు. దండకి వెళ్ళినప్పుడు, ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, తన సైన్యము, తన సైనికులు, తన రథాలన్నీ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడ్డారు. అలాంటి టైంలో ఆయన గుర్రం మీద యుద్ధం చేస్తున్నప్పుడే, గుర్రం మీద ఉన్నప్పుడే, యుద్ధంలో పాల్గొంటున్నప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో నేను ఓడిపోతున్నానని ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆయనకి దేవుడు తెలియదు, కానీ ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఓ భగవంతుడా,
నీవు నిజమైన వాడి అయితే, నీవు నిజంగా ఉన్నాడు అయితే, నన్ను గెలిపిస్తే నేను నిన్ను అంగీకరిస్తాను, నేను నిన్ను స్వీకరిస్తాను, నిన్ను నా యొక్క రాజ్యంలో దేవునిగా నేను ప్రకటిస్తాను అని చెప్పాను. వెంటనే తనకి ఒక ఆకాశంలో ఒక మెరుపు కనబడి, మెరుపులో ఒక రెడ్ కలర్ క్లాత్ లో దాంట్లో సిలువ కనిపించి, ఇన్ దిస్ నేమ్ యూ విల్ విక్టరీ అనేది కనిపించింది. ఈ నామంలోనే నీకు జయం ఉన్నది అని కనిపించగానే ఆయనకి తన యొక్క రాజ్యము, తన యొక్క సైనికులు అవతలి వ్యక్తుల మీద చిచ్చర పిడుగులా పడిపోయి వారిని జయించగలిగింది. దేవుని బిడ్డారా, యవన కాలంలో నీవు చేసే ప్రార్థన, నీ జీవితంలో దేవుడిని నువ్వు వేడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క కాన్స్టాంటినోపుల్ ఎలా అయితే దేవుడు ఇన్ దిస్ నేమ్ యూ విల్ గెట్ విక్టరీ అని ఏ రీతిగా చెప్పాడో, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో నీవున్నా, దేవుడు ఖచ్చితంగా నీకు విక్టరీని, నీకు జయాన్ని ఇవ్వగలడు. వెంటనే తను చూసిన దాంట్లో గొప్ప జయాన్ని పొందుకోగలిగినాడు, గొప్ప ఆధిక్యతను తను పొందుకోగలిగింది. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన కంటే సామ్రాట్ ఎవరు లేరు, ఆయన కంటే పరాక్రమశాలి, ఆయన కంటే శక్తివంతుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. ఆయన మాత్రమే శక్తి గల దేవుడు. నీ జీవితంలో, నీ యవన కాలంలో నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే, ఆ కాన్స్టాంటినోపుల్ లాంటి రాజు, దేవుని బిడ్డలారా, రాజు లాంటి వారు దేవుని యొక్క సన్నిధికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన దగ్గర సరెండర్ అయిపోయాడు. నీ జీవితంలో ఈ యవన దశలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి, ఆ సిలువ నీడ కిందికి నువ్వు వచ్చినట్లయితే, ఆ సిలువ శక్తి కిందికి నువ్వు వచ్చినట్లయితే, నీవు గొప్ప స్థానంలోకి పోయేటట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో గొప్ప విజయాల్ని, గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చూసే రీతిగా దేవుడిని హెచ్చింపజేస్తాడు. కాబట్టి మన జీవితంలో అందరూ కూడా మనము సిలువ శక్తిని అసలు మర్చిపోవద్దు. సిలువ నీడ కిందికి రాకుండా అసలు ఎందుకు యేసు ప్రభువు వారు నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి త్యాగాన్ని చేసి మనకు ఆ కలువరి గొల్గాతులో, ఆ కొండలో ఆయన బలియాగం అయిపోయాడు. నీవు చేస్తున్నా దేన్ని బట్టి అయినా కానీ నీ కొరకు, నా కొరకు యేసు ప్రభువు వారు ఆ రీతిగా బలియాగమై ఆ యొక్క సిలువ శక్తిని గ్రహించగలిగారు. ఆ సిలువ శక్తి కిందికి మనం వచ్చినట్లయితే మన జీవితాల్లో రూపాంతరం అనులోకి, మార్పులోకి మనం చెందగలుగుతాం. చాలా మందికి చూసినట్లయితే ఆయన వెంటనే సామంతరాజులందరూ పిలిపించి ఒక మీటింగ్ పెట్టాడంట కాన్స్టాంటినోపుల్ లోపల. ఏమని చెప్పాడంటే, ఈ విజయము నేను చేసిన వ్యూహం వల్లనో, మీరు చేసిన ప్రయత్నాల వల్ల, మీ బలాన్ని ఉపయోగించే వల్ల రాలేదు, కానీ మన వెనుక ఒక అతీతమైన శక్తి పనిచేసి మనకు యుద్ధంలో విజయం ఇచ్చిందని చెప్పి దేవుని పెట్టారా. అప్పుడు ఆ రాజ్యం అంతా ప్రకటిస్తున్నట్ట, ఈ దేవుడు ఎవరు, ఈ సిలువ ఏంటి, దాని గురించి నాకు కావాలి అన్నప్పుడు చాలా మంది ఇది ఒక నేరస్తులకు వేసేది, ఇది మీకు వస్తే అది చాలా బ్యాడ్ థింకింగ్ గా ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించేసారు, అది మనకు సంబంధం కానిది అన్నట్టుగా ఆయన తప్పించే మార్గాలు చూపించారు. కానీ ఆయన ఏం చేశారంటే, ఖచ్చితంగా ఈ నామంలోనే నాకు విజయం వచ్చింది, శక్తి వచ్చిందని ఆయన దృఢంగా విశ్వసించి అప్పటి నుండి ఈ యొక్క సిలువను ఆయన ప్రచురించడం ప్రారంభించారు. సిలువను గురించి అనేకులకు సువార్తను చెప్పడము ఆయన ప్రారంభించారు. నీ జీవితంలో దేవుడు జీవితంలో చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోదు. కాన్స్టాంటినోపుల్ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆయన చేసిన గొప్ప త్యాగం, గొప్ప పని తెలుసుకోవచ్చు. తన జీవితంలో దేవుడు జరిగించిన గొప్ప కార్యాన్ని గురించి మాట్లాడు. చాలా మంది ఈ సిలువను గురించిన వార్త దగ్గరికి వారికి ఎందుకు వెరితనంగా, వెకిలిగా, అవహేళనగా కనిపిస్తుందంటే, హ్యూమన్ ప్రైడ్, అంటే మానవ గర్భం వలన చాలా మంది సిలువ ఎదుకు రాలేకపోతుంది. మాకు తెలిసిందే, లేకపోతే నాకు తెలిసిందే, లేకపోతే వారి యొక్క మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఆచారాలను బట్టి, సాంప్రదాయాలను బట్టి చాలా మంది ఈ రోజుల్లో యవనస్తులు కూడా చాలా మంది దేవుని యొక్క సిలువ నీడ కిందికి ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు సిలువను అవహేళంగా మాట్లాడుతున్నారు, ఎందుకు చాలా చాలా మనం మన ఊర్లో కానీ, మన కాలేజ్ లో కానీ, మనం చదువుకున్న ఇన్స్టిట్యూషన్ లో కానీ, మన జాబ్ చేసే దగ్గర కానీ ఎందుకు వారు వేరే దాన్ని మన మీద అప్లై చేయాలని చూస్తున్నారు అంటే, హ్యూమన్ ప్రైడ్, అంటే మాది గొప్ప, ఇది మా దేశం, మేము అనే విధానంలో హ్యూమన్ ప్రైడ్ ని వారు చూపించడం వల్ల చాలా మంది సిలువ దగ్గరికి రాలేకపోతుంది.
చాలా మంది జీవితాల్లో ఈ హ్యూమన్ ప్రైడ్ అనేది పెరిగిపోయి వారు నిజాన్ని, సత్యాన్ని వారి హృదయంలోకి ఆహ్వానించలేకపోతారు. మనం బయట చూడండి, ఎవరైనా మన ఫ్రెండ్స్ తో ఈ విషయాన్ని షేర్ చేద్దామంటే వారు దాన్ని అంగీకరించడానికి ఇష్టపడతారు. వాళ్ళు చాలా మటుకు ఏం మాట్లాడుతుంటే, 3 మేకులు పీక్కోలేని వాడు ఏం దేవుడు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ యేసు ప్రభు ఎందుకు అవి తీసుకోలేకపోయాడు? ఆ 3 మేకులు ఎందుకు ఆయన తీసుకోలేకపోయాడు? నిజమైన దేవుని కుమారుడవైతే సిలువను దిగిరా, నిన్ను రక్షించమని ఆయన ఎందుకు దిగిరాలేకపోయాడంటే ఒకటే విషయం. యేసు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. సిలువను భరించడానికి, సిలువ ద్వారా మరణాన్ని పొంది రక్తాన్ని కార్చి సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అసలు ఒక కాలేజ్ లో ఒక ప్రొఫెసర్ లెసన్ చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగాను, సార్ మీరెంత జ్ఞానవంతుడు కదా, ఇంత తెలివైన వారు, మీరు డబుల్ పిహెచ్డి చేశారు, ఇంతటి జ్ఞానం తెలియగలవారు, ఆ యేసు ప్రభు నమ్ముకోవడం, ఆ సిలువను నమ్ముకోవడం, నేను బైబుల్ చదువుతున్నాను గమనించాను, నేను ప్రార్థన చేయడం గమనించాను, ఇవన్నీ నేను చూస్తూ వస్తున్నాను, ఎందుకు సార్ అని తను ఏం చెప్పే ప్రయత్నం చేస్తుందంటే, ఈ యొక్క బైబిల్ అనేది చాలా సంవత్సరాల క్రితం అది అవుట్డేటెడ్ బుక్ సార్ అన్నట్టుగా నిరూపించే ప్రయత్నంలో ఉన్నాడు. అలా మాట్లాడుతూ అలా కించపడుతున్నప్పుడు ఆ ప్రొఫెసర్ ఆయన్ని బయటికి తీసుకొని వచ్చి, అది ఆఫ్టర్నూన్ సార్, అలాంటి టైంలో బయటికి తీసుకొని వచ్చి పైన బాగా ఎండ వస్తున్నప్పుడు పైకి చూపించాడు. ఏం కనబడుతుంది ఏంటంటే, నాకు సన్ కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తుంది అంటే, చాలా ఎండ తీవ్రతగా ఉంటుంది, ఎక్కువ ఎండగా ఉంటుంది సార్, నేను చూడలేకపోతున్నాను. ఎప్పుడు ఈ సూర్యుడిని ఎప్పుడు సూర్యుడు ఎప్పుడు ఏర్పడి ఉన్నాడు, ఎప్పుడు ఒకవేళ సూర్యుడు సృజించబడి ఉన్నాడంటే అది చెప్పాడు, కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఉండొచ్చు సార్, కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఉండొచ్చు సార్ అంటే, సూర్యుడి కాంతి ఏమైనా తగ్గిందా, వేడేమన్నా తగ్గిందా, సూర్య రక్షణ ఏమైనా తగ్గిందా అంటే ఆ స్టూడెంట్ చెప్పాలంటే, ఎలా తగ్గితే సార్ అసలే తగ్గదని చెప్పాడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం తగ్గని కాంతి, తగ్గని వేడి, తగ్గని సూర్యరశ్మి, అలాంటిది బైబిల్లో ఉన్న మాటలు దాన్ని ఎట్లా అవుట్డేటెడ్ మాట్లాడగలుగుతుంది? దేవుడు సర్వశక్తి మాటలు, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన మాటలు ఆకాశం భూమి గతించు, అవి గతించవు. దేవుడు మారని వాడు, ఆయన మర్చిపోని దేవుడు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా హ్యూమన్ ప్రైడ్ కి మనం వెళ్తే మనము కొత్తదనాన్ని, మార్పును మన జీవితంలో కోరుకోవాలి. రెండో విషయం ఏంటంటే హ్యూమన్ నేచర్ ఆఫ్ సిన్. రెండోది ఏంటంటే నేచర్ ఆఫ్ సిన్. వెలుగు జీవితంలో ఉన్నవారు చీకట్లోని పోవడానికి ఇష్టపడరు. అదైతే చీకట్లో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు మంచితనాన్ని వారు కోరుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది వ్యక్తులు ఈ యవ్వన కాలంలో ఉన్న వారు చెప్తున్నారు, మనకు చాలా మందికి పాప జీవితంలో చీకటి స్వభావంలో జీవిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉండండి, ఇలాంటి వారు వెలుగులోకి, మంచిదనంలోకి రావడానికి ఇష్టపడరు. మంచిని చేద్దామన్నా కూడా దాన్ని చేయడానికి కూడా ఇష్టపడరు. చేసే వాళ్ళని కూడా అవహేళన చేస్తారు, చేసే వాళ్ళని కూడా కించపరిచినట్టుగా హేళనగా మాట్లాడతారు. మన లోపల పాపపు స్వభావం ఒకవేళ ఉన్నట్లయితే, చాలాసార్లు ఎవరి కాలంలో ఉన్న మన జీవితంలో ఏం పోతాంలే చర్చికి, ఏం పాడతాంలే, ఏం ప్రార్థన చేసుకుందాంలే అని ఒకవేళ అనుకుంటే అక్కడే మన యొక్క ఆత్మీయ పతనం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో రక్షింపబడిన మీరు, నీ జీవితంలో ఒకసారి దేవుని యొక్క దివ్య వాక్యాన్ని విన్న తర్వాత, బాప్తిస్మాన్ని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి, పరిశుద్ధాత్మ వరాన్ని అనుభవిస్తున్న తర్వాత నీ జీవితంలో ఎవరి కాలంలో ఒకవేళ నీ జీవితంలో దేవుని ఆరాధించడం, ఏం ప్రార్థన, ఏం పోతాం లేదు చర్చికి, అవే పాటలు, అవే ప్రార్థన, అదే వాక్యం, అదే సెట్టు, అదే స్టాండ్, అదే హల్లెలూయా, అదే గాడ్ బ్లెస్ యు. ఒకవేళ అలాంటి విధానంలో నువ్వు ఊహించి దేవుని సన్నిధానానికి ఒకవేళ రాకుండా అడ్డుగా, ఆటంకంగా నీ జీవితాన్ని అలా బంధకాలు వేసుకుని కూర్చుంటున్నావు అంటే నీ ఆత్మీయ పతనం స్టార్ట్. నీ లోపల పాపము పెరిగిపోతుందని ఆలోచన చేసుకో. లోపల పాపం పెరుగుతున్నప్పుడు నీ జీవితంలో క్రీస్తుకు స్థానం ఉండదు. క్రీస్తు యొక్క విధానంలో దేవుని పెట్టారా, ఎవరి కాలంలో మీ జీవితంలో ఆయన హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు. ఎప్పుడైనా యేసుప్రభు ఆ యొక్క డోర్ దగ్గర తడుతున్న ఆ ఫిలిం, ఆ పిక్చర్ మనం చూసినట్లయితే, ఆ పిక్చర్ వేసినప్పుడు అందరూ చూస్తున్నప్పుడు
దాన్ని అడిగినాడు దాన్ని క్రిటిసైజ్ చేయడానికి. ఎక్కడైనా డోర్ కి ముందు గడి ఉంటది కదా, దాన్ని యేసు ప్రభు కొడుతున్న డోర్ కి లేదు, నువ్వు వేసింది రాంగ్, దీంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఆ వేసిన పెయింటర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు, యేసు ప్రభు ఎవరి జీవితంలోకి బలవంతంగా రాడు, డోరు నెట్టుకొని ఆయన లోపలికి రాడు, ఆయన కొడుతూ ఉంటాడు. అందుకే రెవల్యూషన్ 3:20 ఉంటుంది, ఇదిగో నేను తలుపు తట్టొచ్చున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితోను వాడు నాతో, నేను వాని యుద్ధకు వస్తాను, వాడు నాతో నేను వానితో కలిసి భోజనం చేస్తాను. అంటే యేసు ప్రభు ఎప్పుడు కూడా మన జీవితంలో ఆయన బలవంతంగా రావడానికి ఇష్టపడతాడు. నువ్వు ఒకవేళ డినే చేస్తే ఆయన దూరంగా ఉంటాడు అంతే తప్ప నీ జీవితంలో ఆయన్ని ఆహ్వానించిన, ఆయన నీ హృదయానికి చేర్చుకుని ఆయన వేచి చూస్తాడు. ఓకే, నువ్వు డినే చేసినా నువ్వు ఆయన దగ్గరికి వస్తావని, ఆయనను అంగీకరించడానికి, ఆయనను హత్తుకోవడానికి, నేను ప్రేమించడానికి, ఒకవేళ తనని నీ జీవితంలో అలో చేస్తావని ఆయనే వెయిట్ చేస్తూ ఉంటాడు. జీవితంలో ఒకవేళ ఆయన్ని దూరంగా ఉండి మనం పాపంలోకి వెళ్ళి జీవించినట్లయితే మన బ్రతుకు మన జీవితం గతంతరంగా మధ్యలోనే ముగిసిపోతుంది. కాబట్టి రెండవది ఏంటంటే నేచర్ ఆఫ్ సిన్ మన లోపల ఉన్నప్పుడు మొట్టమొదటిది హ్యూమన్ ప్రైడ్, రెండవది నేచర్ ఆఫ్ సిన్, మూడవది ఏంటంటే మన జీవితంలో మానవ జ్ఞానం, డిజైర్ ఆఫ్ విజ్డమ్. అంటే నీ జీవితంలో మానవ సంబంధమైన జ్ఞానం. ఒక వ్యక్తి రోజు పెద్ద పెద్ద పిహెచ్డి చేశారు. ఆయన రోజు అలా వెళ్తూ ఈ దేవుడు నమ్ముకున్న వారి కూర్చోళ్ళు పరిమాణాలు దేవుడు ఉన్నాడని చెప్తే ఆయన దేవుడు లేడని ఒక వ్యక్తి ఆయన జీవితంలో ఎండ్ ఆఫ్ పూట పెద్ద వయసు కాబట్టి బాగా చదువుకోవడం వల్లనేమో జుట్టు మీద జుట్టు లేదంట తలది, పట్టుదలం వ్యక్తి ఒక రోజు నడుచుకుంటారు. ఆయన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు బాగా ఎండ తీవ్రత ఉండడం వల్ల ఒక చెట్టు కిందకి వచ్చిపోవచ్చు. పైకి చూసేసరికి అది బాదం చెట్టు. ఎలా ఉందంటే పైన కూర్చొని దేవుడు చూసి అనుకుంటున్నాడు, పైకి చూసి దేవుడు నిజంగా పిచ్చోడు అని అనుకుంటున్నాడు. ఎందుకంటే పక్కనేమో గుమ్మడికాయ తీగ ఉంటుంది, దాని కాయలు పెద్దగా ఉంటుంది. ఇటు పక్కన పైన చూస్తేనేమో బాదం చెట్టు, దాని కాయలు చిన్నగా ఉన్నాయి. నిజంగా ఈ మనుషులు పిచ్చివాళ్ళు, దేవుడు కూడా లేడు, వీళ్ళు మూర్ఖంగా మాట్లాడతారు అన్నట్టుగా దేవుడు కూడా పిచ్చోడు. ఒకవేళ ఇంత పెద్ద చెట్టుకి చిన్న కాయలు పెట్టడం ఏంటి, అంత చిన్న తీగకి పెద్ద కాయలు పెట్టడం ఏంటి, ఆ లేచి వెళ్దాం అనుకున్నప్పుడు చల్లటి గాలి వచ్చింది. పైన నుంచి ఆ బాధకాయ కబేలు అని పడగానే ఆ బొడుపు వచ్చింది చూసుకొని వెంటనే తేరుకొని అనుకుంటుంటే, నేను అనుకున్నాను ఇప్పటిదాకా ఒకవేళ ఆ యొక్క గుమ్మడికాయలు అంత బాధకాయలు అంటే చాలా ఈ రోజు ఏమైపోయాయి, మనుషుల యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో పెరుగుతున్న నీకు ఎంత జ్ఞానం, ఎంత చదువు. చాలాసార్లు ఒక మంచి 50K జాబ్ మనం చేసినప్పుడు నేను ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్నాను అనుకుంటాను. ఇవాళ మంచి కార్ మనం కొనుక్కుంటాం, ఒక 20 లక్షలు కారు పెట్టుకుంటే నేను జీవితంలో సంపాదించాను, నేను ఎదిగాను, సక్సెస్ఫుల్ మాయనయ్యాను అని అనుకుంటాం మన జీవితం. అదేసారి ఒకవేళ మనము 5 స్టార్ హోటల్లో మనము గడపగలిగే ఒక స్థితి మనకు వచ్చినప్పుడు మనం అనుకుంటాము, నేను గొప్ప స్థితిలోకి వెళ్ళాను, సక్సెస్ఫుల్ అయిపోయాను. చాలా మంది ముందు మనం మాట్లాడినప్పుడు అనుకుంటాం నేను సక్సెస్ఫుల్ అయ్యాను. మానవ జీవితంలో అవేవి శాశ్వతంగా, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే విద్యావంతులు, మనకంటే తెలియగలవారు, మనకంటే ఉన్నతమైన బయట చాలా మంది ఉన్నారు. కానీ నీ జీవితంలో సిలువ శక్తి నేను ఎలా చేస్తుందంటే ఒక రూపాంతర అనుభవంలోకి మారుస్తుంది. అప్పుడు నీ జీవితంలో లోకంలో ఉన్నావు, దేవుని సిలువ నీడ కిందకి వచ్చిన తర్వాత సిలువ శక్తి నేను ఎలా మారుస్తుందంటే అట్లాంటి అన్నిటినీ లోకానుసారమైన జీవితం అంతటిని పక్కన పెట్టి ఒక నువ్వు పవిత్రమైన హోలీనెస్ లైఫ్ నేను మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో చెడు రావడానికి అసలు కోరుకో, జీవితం ఎన్నడూ కూడా దాన్ని ఇష్టపడదు. నీ జీవితం అంటే ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ నువ్వు కోరుకో, ట్రాన్స్ఫర్మేషన్. రెండో ఇక్కడ మాట్లాడుతూ క్రీస్తు నందునేలా వాడు నూతన సృష్టి అంటే దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నువ్వు నూతనత్వంలోకి మారిపో. జీవితంలో పాత జీవితం మనతో దిగిన ఫ్రెండే కదా ఎలా మారిపోయాడు అంటే సిల్వ శక్తి తన లోపలికి వచ్చింది, సిల్వ నీడ కిందికి తను వెళ్ళాడు కాబట్టి తన లైఫ్ అంతా ట్రాన్స్ఫర్మేషన్ గా మారిపోయింది. ఎలా వాడు
ఏం అలాంటి చెడు అలవాటు లేకుండా హోలీ మ్యాన్ ఎలా మారిపోయాడంటే ఆ సిలువ శక్తి మనలా మార్చిందని చెప్పి రోజు రాత్రి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ జీవితంలో ఆ సిలువ నీడ కిందకి రాలేదు. నీ జీవితంలో దేవుని యొక్క సిలువను ఎన్నడూ కూడా అశ్రద్ధ చేయము. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నువ్వు ఆలోచించి నీ జీవితంలో నేను ఎలా ఉన్నా సిలువ నీడ కిందకి వచ్చి సిలువ శక్తి నేను పొందుకుంటున్నాను. కొన్నిసార్లు మనం సిలువ శక్తిని పొందుకోకుండా యశుప్రభు నమ్ముకున్నాడు ధృవీకరించిన అంగీకరించిన బ్యాప్టిజం తీసుకున్నట్టు బ్యాప్టిజం నీ బాగానే ఉంటాయి. చాలా మన జీవితంలో సిలువ శక్తిని మనం అనుభవించలేము. జీవితం చూడడానికి అన్ని బనానాస్, కానీ దాంట్లో కుళ్ళిపోయిన బనానాస్ వేరే. వాటి పేరు బనానా కానీ దాంట్లో కుళ్ళిపోయిన వాటి చాలా ఉంటుంది. జీవితంలో కుళ్ళిపోయిన బనానా వాళ్ళమంటారు. జీవితంలో నిజమైన క్రీస్తు సిలువ శక్తిని అనుభవించే క్రైస్తవులు యవన బిడ్డగా జీవితంలో దేవుని యొక్క కార్యాలు చేయవలసిన వారి ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రార్థన నేనే చేసే విధానం అశ్రద్ధ, నిర్లక్ష్యము, అజాగ్రత్తగా మనం ఎప్పుడు ఉన్నప్పుడు ఆ సిలువ ప్రేమను మనం తెలుసుకోవాలి. సిలువ చూడగానే ఆ యొక్క ప్రేమ కలువరి గిరులో యేసు ప్రభు మన కొరకు కాచిన ఆ యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఎంత త్యాగాన్ని చేశాడో యవన కాలంలో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. యవన కాలంలో నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నప్పుడు నీ జీవితం సక్సెస్ఫుల్, బ్లెస్డ్ గా నీ జీవితం మారుతుంది. అనేకులు ఆశీర్వదించడం మేలుకరంగా మారింది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న నీకు చెప్తున్న నాకు మనందరికీ దేవుడు తోడనండి ఆ శిలో శక్తిలోకి దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించింది కాదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం, నాతో కలిసి ఏకీభవించండి. దేవుడు మనల్ని దీవించగా ప్రేమిస్తున్నటువంటి వరకు శిలువ శక్తి ద్వారా మా జీవితంలో ఎలాంటి విధానాన్ని పొందుకుంటామో నేర్చుకుంటాం. ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ ని మేము లీడ్ చేయడం, సక్సెస్ఫుల్ లైఫ్ ని మేము ఫ్యూచర్ లో అనుభవించడానికి, హోలీనెస్ లోకి వెళ్ళడానికి ఈ సిల్వ శక్తి ఉపయోగపడుతుంది. రీతిగా మా జీవితాన్ని హ్యూమన్ ప్రైడ్, చిన్న నేచర్, డిజిటల్ అలాంటిది లేకుండా నీ సిల్వ శక్తిలో రూపాంతరం చేయండి. ఈ యొక్క వచ్చేటప్పుడు సహాయం చేయించిన ఈ వాక్యాన్ని లైవ్ లో చూస్తున్నవారు, ఈ యొక్క జూమ్ లో వింటున్నవారు, అరిచి చూడబోతున్నవారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారు. టీం అంతటి పెట్టి అసలు ప్రార్థిస్తూ ఏసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుడు మనందరి దాఖలతో వస్తారు. అద్భుతమైన వాక్యం ద్వారా దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడారు. మరి ఇంతటి చక్కటి వాక్యాన్ని మన కోసం ప్రిపేర్ అయ్యి మనతో మాట్లాడిన అన్నకి సజీవాహిని తరపున మరియు కాన్కరర్స్ యూత్ వింగ్ తరపున ప్రత్యేకమైన వందనాలని తెలియజేస్తున్నాను. మరి యవనస్యమైన మనము విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాకుండా మన యొక్క జీవితాల్లో దాన్ని అన్వయించుకొని మన దైనందిన జీవితంలో దాన్ని కొనసాగించే వారంగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనందరికీ సహాయం దయచేలాగున తిరిగి మనందరం కలిసి వచ్చే వారం మరొక వాక్యం ద్వారా దేవుడి నామాన్ని గణపరచు పర్యంతం దేవుని కృప మనందరికి తోడే ఉండను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.